పెన్షనర్స్ డే సందర్భంగా సిఆర్ఎస్ ఆవరణంలోని ఏఆర్ఆర్ఎఫ్ ఫెడరేషన్ తరపున ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏఆర్ఆర్ఎఫ్ సెక్రటరీ ఆర్ఎం విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏఆర్ఆర్ఎఫ్ ఫెడరేషన్లో మొత్తం 700 మంది సభ్యులు ఉన్నారని, సభ్యులకు ఎటువంటి సందర్భంలోనైనా ఏ అవసరం వచ్చినా, ఆపద వచ్చిన నేను వెన్నంటే ఉంటానని, అలాగే సమస్యను పరిష్కరించడానికి తను హైదరాబాద్ కైనా ఢిల్లీ వరకు అయినా వెళ్లి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. యూనియన్లోని సభ్యులందరూ ఆర్ఎం విజయ్ కుమార్ మాటలకు సంతోషించారు. తర్వాత ఏఆర్ఆర్ఎఫ్ యూనియన్ సభ్యులందరికీ బిర్యానీలు పంచిపెట్టారు. అలాగే ఎస్టర్ నారాయణద్రి స్పాన్సర్ చేసిన గొడుగులను ప్రతి ఒక్క యూనియన్ సభ్యులకు పంచారు. ఈ కార్యక్రమానికి ఏఆర్ఆర్ఎఫ్ యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. యూనియన్ సభ్యులు మాట్లాడుతూ, సెక్రటరీ విజయకుమార్ గారికి విశాలమైన హృదయం, మాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందించే వ్యక్తి, అందుకే ఆయనంటే మాకు చెప్పలేని ఆనందం, ఆయనను మనస్ఫూర్తిగా నమ్ముతాం అని యూనియన్ సభ్యులు చెప్పారు. అనంతరం సెక్రటరీ విజయకుమార్ మాట్లాడుతూ, త్వరలోనే యాస్టర్ నారాయణద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నామని, ఈ మెడికల్ క్యాంపులో ఆరోగ్య పరిస్థితి బాగా లేని వాళ్లు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలని ఏఆర్ఆర్ఎఫ్ యూనియన్ తరపున నారాయణద్రి హాస్పిటల్ సీఈఓతో మాట్లాడి తను మెడికల్ క్యాంపుకి ఒప్పించానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఆర్ఎం విజయకుమార్, ఉపాధ్యక్షులు డి గజపతి నాయుడు, వైస్ చైర్మన్ కృష్ణమూర్తి రెడ్డి, వైస్ చైర్మన్ సంతానం, కోశాధికారి కృష్ణదాస్ మరియు ఇతర డెలిగేట్స్ అందరూ పాల్గొన్నారు. సుగులు ఎక్కువ అవుతా ఉన్నది. దీనికి కారణం ఏమనంటే అక్కడ చూసిన తరిమేసినారు. మేము వెంటనే ఈ విషయాన్ని తీసుకొని పోయి బ్రాంచ్ లెవెల్లో నుంచి డివిజనల్ నుంచి జోనల్ తీసుకొని పోయినాం. ఆడ వాళ్ళు ఏం చేశారంటే వీరే కారణము. ఒకసారి వివరాలలోకి వెళదాము. డిఎస్ నగారా గారు ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ లో ఫైనాన్స్ అడ్వైజర్ గా ఉద్యోగం చేస్తూ 1972 రిటైర్ అయినారు. పెన్షన్ సిస్టమ్ బ్రిటిష్ వాళ్ళు అమలు తెచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల స్వాతంత్రం అనంతరం ఆగిపోయింది. అప్పుడు నగారా గారు, నేను దేశానికి ఎంత సేవ చేశాను కాబట్టి వృద్ధాప్యంలో నేను జీవించడానికి ఆర్థికంగా ప్రభుత్వం తోడ్పాటును అందించవలసిందేనంటూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగినది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చడం జరిగినది. వాదనలు ముగిసిన తర్వాత అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లెజెండరీ జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు డిసెంబర్ 17, 1982 సంవత్సరము పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అని, ప్రభుత్వం భిక్ష పెట్టేది కాదని చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించడం జరిగింది. అందుకే ఈ తీర్పును మాగ్నా కార్టా ఆఫ్ పెన్షనర్స్ గా చరిత్రకెక్కినది. ఆ మహానీయుడు ఆ రోజు చేసిన కృషి ఫలితంగా నేడు విశ్రాంత ఉద్యోగులందరూ సంతోషకరంగా జీవిస్తున్నారు. వారికి ఈ సందర్భంలో వారికి మనము నివాళులు అర్పించవలసిందిగా చెప్తున్నాను.